హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏం లేదు, చెప్తూ ఉంటా వింటూ ఉనండి. మీకు ఎప్పుడు ఆడపడుచుల మీద పడి చేస్తుంటుంది ఏంటి అని అనుకుంటారేమో. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ డేంజరస్గా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్. ఎందుకంటే పుట్టింటి చూరు పట్టుకొని వదలట్లేదు. అన్నలకి అసలు ప్లేసే లేదని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళే వచ్చి ఉండాలి, వాళ్ళే తిని ఉండాలి, వీళ్ళు అసలు ఉండకూడదు. పాపం వీళ్ళు కష్టం వీళ్ళు పడి వీళ్ళు బతుకుతున్నా వాడు నాకేం పెట్టలేదు, వాడు పెళ్ళానికి కూడు పెట్టవల్లే, వాడు బిడ్డకి కూడు పెట్టవల్లే, ఇలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. వచ్చి తింటారు కానీ అది లెక్కలో ఉండదన్నమాట. భార్యకి ఏమన్నా డ్రెస్ కొనిచ్చాడే అనుకో, భార్యకి ఇంత ఖర్చు పెట్టి కొనేసాడు, మనకైతే కొనిస్తాడు, మనకైతే ఏం కొన్నాడు, ఇంకా తల్లిదండ్రులు రెచ్చగొట్టేస్తారు అనమాట. వాళ్ళు గమ్ముగా ఉన్నాయా, వాళ్ళు రెచ్చగొట్టేసి అవును మనకు అసలు ఏం కొనిడు వాడు, వాళ్ళకైతే బాగా కొనిచ్చుకుంటాడు, ఇలా చెప్తారు అనమాట. వాళ్ళు కూడా కమ్ముగా ఉండు, వాడు పెళ్ళాం బిడ్డలు వాడు కొనిచ్చుకొని చేసుకోవాలి కదా, నీకు నీ మూడు కొనియట్లేదా, అది ఎవడన్నా అడుగుతున్నాడా, నీకు నీ సైడ్ వాళ్ళ నుంచి ఎవరన్నా వచ్చి అడిగితే నీకు ఆడపడుచుంటే నీకు తెలుస్తుంది అని పేరెంట్స్ ఇలా చెప్పరనమాట. భార్య కొని చేసాడు, వాడు బిడ్డకి కొని చేసాడు, బిడ్డకి పెళ్ళాన్ని కొనుక్కున్నా. ఇప్పుడు నీకు వచ్చే డబ్బులు నీ పెళ్ళం వాడుతుందా, నీ కొడుకులు వాడుతున్నారా, నీ కోడలు వాడుతున్నారా, ఎవరు వాడట్లేదు కదా, నీ పెళ్ళమే కదా అన్నీ చెబుతుంది. పాపం నీ దగ్గర ఉన్న చిల్లికవతో సహా బిడ్డలకు అసలు ఏం పెట్టట్లేదు కదా. అలాగనుకున్నప్పుడు వాళ్ళ భార్యలకి వాళ్ళ భర్తలు సంపాదించేది కష్టమైనా, డబ్బు వచ్చినా, ఆనందం వచ్చినా వాళ్ళే కదా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నీ దృష్టిలో నీకు కరెక్ట్ అయినప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కూడా అదే కదా కరెక్ట్ అని ఎప్పుడో తెలుసుకుంటారో. ఈ ఫాదర్ ఇన్ లాలు, ఈ మదర్ ఇన్ లాలు అనమాట. వాళ్ళ జనరేషన్కి వాళ్ళది రైట్ అయినప్పుడు వాళ్ళ పిల్లల జనరేషన్లకి వాళ్ళది ఎందుకు కరెక్ట్ కాకూడదు అని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళేమో వాళ్ళ జనరేషన్లో వాళ్ళ పేరెంట్స్ని చూడరు, ఇప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లలేమో చూడాలి అని చెప్పి ఆశ ఉంటుంది, తప్పు లేదు, పిల్లలు చూడాలి. మీరెందుకు చూడలేదు? మీరెందుకు వదిలేశారు మీ పేరెంట్స్ని? మీరు చేసిందే కదా మీ పిల్లలు అనుకరిస్తారా? నువ్వు మంచి చేసి మీ తల్లిదండ్రులు చక్కగా చూస్తుంటే మీ బిడ్డలు కూడా నేను ఫాలో అవుతారు. ఏమీ చేయవు, ఏమీ చేయదో మరి బిడ్డలు చూడాలి అని చెప్పేసి ఊరంతా చాటింగ్ చేసుకుంటా ఉంటుందినా. బిడ్డలు చూస్తారు, బిడ్డలకు ఆ బుద్ధి ఉంది కూడా. చూస్తున్నాం ఇప్పుడు జనరేషన్లో పేరెంట్స్ ఎవరు వదలట్లేదు. ఎక్కడ ఉంటూ కోటికి అనాథాశ్రమాల్లో అదే ముస్లిం వాళ్ళని ఎక్కడో పెడతారు కదా అనాథాశ్రమాల్లాగా, అక్కడ వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే నీకంటే నీ పిల్లలే బాగా చూసుకుంటారు. నువ్వు నీ తల్లిదండ్రులు చూడ, నిన్ను మాత్రం నీ పిల్లలు చూసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఆ బాధ్యత నేను ఇచ్చింది నా పేరెంట్స్ అనేది. కానీ మీకు లేదన్నమాట. కొందరు పేరెంట్స్ ఇలాగే ఉంటారు అన్నమాట.